గ్రంథరాజు శ్రీమద్భాగవతాన్ని అనుసరించి కాల ప్రమాణం ఇలా చెప్పబడి ఉంది. కలియుగ కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు. దానికి రెండింతలు ద్వాపరయుగం అంటే 8,64,000 సంవత్సరాలు. కలియుగానికి మూడింతలు త్రేతాయుగం అంటే 12,96,000 సంవత్సరాలు. ఇక కలియుగానికి నాలుగింతలు సత్య లేదా కృతయుగం అంటారు, అంటే 17,28,000 సంవత్సరాలు. ఈ కలి ద్వాపర త్రేత సత్యయుగాలన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతుంది. దీన్ని ఒక కాలచక్రం అంటారు లేదా ఒక కల్పం అంటారు. ఇలాంటి 1000 కల్పాలు బ్రహ్మకు ఒక హాఫ్ డే 12 గంటలతో సమానం, అంటే ఒక పగలు కానీ ఒక రాత్రి కానీ. సో 2000 కల్పాలు కలిపితే బ్రహ్మదేవుడికి ఒక రోజుతో సమానం. అలాంటి బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలు. బ్రహ్మ ఆయుర్దాయం ఈ లెక్కల ప్రకారం. సో ఆ 100 సంవత్సరాలు శ్రీ మహావిష్ణువుకి ఒక హాఫ్ శ్వాసతో సమానం, అంటే ఒక ఉచ్ఛ్వాస కానీ ఒక నిశ్వాస కానీ. అంటే 2 బ్రహ్మల కాలపరిమితి, 200 సంవత్సరాల కాలపరిమితి శ్రీ మహావిష్ణువుకి ఒక కంప్లీట్ శ్వాస సైకిల్తో సమానం. సో ఈ లెక్కన బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు అంటే మన హ్యూమన్ ఇయర్స్లో లెక్క వేస్తే 311,40,000,000,000 సంవత్సరాలన్నమాట. అమేజింగ్ కదా. ఓకే, కమింగ్ టు ద పాయింట్. కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? ద్వాపరయుగం పరిసమాప్తి జరిగిన తర్వాత, అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అవతార పరిసమాప్తి అయిన తర్వాత ఇప్పటి వరకు 5,000 సంవత్సరాలైంది. మరి ఇప్పుడు 2025 అని అంటూ ఉంటాం కదా మనం, ఆ లెక్క వేరు, దాని పక్కన పెట్టేసేయండి. కలియుగం స్టార్ట్ అయ్యింది శ్రీకృష్ణ పరమాత్ముడు అవతార పరిసమాప్తి అయిన మరుక్షణం నుంచి అది లెక్క వస్తుంది. అది ఇప్పటికీ 5,000 సంవత్సరాలైంది. అందుకే మనం ఏమంటాం, కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే అని చెప్పి చదువుతూ ఉంటాం. సో ఇప్పుడు 4,32,000 సంవత్సరాల నుంచి ఈ 5,000 సంవత్సరాలని తీసేస్తే ఇంకా 4,27,000 సంవత్సరాలు కలియుగం మిగిలి ఉంది. సో బాబా వంగ, నోస్ట్రాడమస్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇవంతా ట్రాష్, వాటిని పట్టించుకోవద్దు. రేపంతం అయిపోతుంది, ఎల్లుండంతం అయిపోతుంది, అంత పిచ్చి మాటలు. శ్రీమద్భాగవతమే మనకు ప్రమాణం, శాస్త్రమే ప్రమాణం. దాని ప్రకారం ఇంకా కలియుగానికి 4,27,000 సంవత్సరాలు ఉంది. సో కలియుగం ఇప్పట్లో అంతమయ్యే ప్రసక్తే లేదు. సో దాని గురించి వర్రీ అవ్వకండి.